వెల్కమ్ టు తోటా స్పెషల్. ఈరోజు నేను చేసేదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పొడి మసాలా. పొడి మసాలా ఎట్లా చేసుకోవాలో, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ కావాల్సిన పదార్థాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్కి కావాల్సిన పదార్థాలు అల్లము, వెల్లుల్లిపాయ, సాల్ట్ అండి. ఈ మూడు వేసి చక్కగా ఇలా ముక్కలు కోసుకుని చెక్కు మొత్తం మంచిగా తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఎల్లిపాయ గబ్బాలు కూడా ఒలుసుకుని కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని మనం కొంచెం ఉప్పు వేయాలన్నమాట. ఉప్పు వేస్తే, పసుపు కూడా కొంచెం వేస్తే అప్పుడు మనకి 2 నెలలు ఉన్నా సరే పాడవద్దు. 2-3 నెలలు ఉన్నా సరే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏం పాడవద్దు. ఇలా మిక్సీలో పట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇది చూపిస్తానండి. ధనియాలు పొడి మసాలా కండి ఇవి. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలక్కాయలు, ఎల్లుల్లిపాయలు అన్నమాట. సాల్ట్ కొంచెం. దీనికి కావాల్సిన పదార్థాలు. ఇది పొడి మసాలా మనం పొయ్యి మీద పెట్టుకుని దోరగా వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని అప్పుడు మనం నిల్వ పెట్టుకుంటే ఈ చికెన్ తెచ్చుకున్నా సరే మనకి పొడి మసాలా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటే చాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకుంటే చాలు. ఇంక ఏ మసాలాలు వేసుకోక్కర్లేదు, సరిపోతుంది. మీకు ఎలా వేయించుకోవాలో అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తా. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకోవాలండి. ఇలా మూకుడు పెట్టుకుని మూకుడు హీట్ అయ్యేదాకా కాసేపు ఉండి, ఇదిగోండి మూకుడు పెట్టుకున్నాం కదండి, మూకుడి హీట్ అవుతుంది. ఇప్పుడు ధనియాలండి. ఫస్ట్ ధనియాలు పోసుకోవాలి. ఇది మనం ఒక్కసారి చేసుకుని ఉంచుకుంటే మనకి 1 రోజుల దాకా వస్తుంది. మన ఇంకా పద్దాకలు ఏ పొడి మసాలాలు కొనుక్కోక్కర్లేదు. మంచిగా ఇంట్లో మనం చేసుకున్నవి బాగుంటాయి కదండి. మనకి బయట ఏమేమి వేస్తారో మనకు తెలియదు కాబట్టి నేను అస్సలు ఎప్పుడు కొనండి, మేము ఇంట్లోనే చేసుకుంటా. సాంబార్ పొడి కానీ, పొడి మసాలా కానీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ నేను అస్సలు బయటి అనేది కొనం మేము అసలుకి. ఇదిగో ఇలా ధనియాలండి చక్కగా దోరగా వేయించుకోవాలి. మరీ నల్లబడితే బాగోదు, నలుపు వచ్చేస్తుంది పొడి మసాలా. ఈ పొడి మసాలా మనకి ఉంటే కనుక చికెన్ తెచ్చుకుంటే ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకుంటే సరిపోద్దండి మనకి. ఈ పొడి మసాలాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనకు ఇప్పుడు చూపిస్తాను. అది కూడా మీకు ఈ 2 ఉన్నాయంటే మనకి ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి కదండి. ఇలా చేసుకుని ఉంచుకున్నారనుకో మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇదిగోండి ఇలా ధనియాలు వేగుతున్నాయి కదా, వేగేటప్పుడు ఇదిగోండి చెక్క, దాల్చిన చెక్క అండి. ఇది ధనియాలు చూసుకుని మనకి చూసి ఎక్కువ మసాలాలు వేసుకోబాక కడుపులో. ఇప్పుడు అందరికి గ్యాస్లు వస్తున్నాయి కదా, గ్యాస్ ట్రబుల్ అంటున్నారు కదా, అందుకని కొంచెమే తక్కువగా కొంచెం తగ్గించుకుని వేసుకోండి. ఈ లవంగాయలు ఇన్ని సరిగిపోతాయి. ఇదిగోండి 3 యాలక్కాయలు ఇలా వేసుకుని మంచిగా వేయించుకోవాలి, దోరగా వచ్చేటట్టు. మనం మిక్సీ పట్టుకుంటే మంచిగా పొడి అయిపోయేటట్టుగా చక్కగా దోరగా వచ్చేటట్టు వేయించుకోవాలి. జీలకర్ర మాత్రం ఇప్పుడే వేయబాకండి, లాస్ట్కి వేద్దాం. ఎందుకంటే ఇప్పుడు జీలకర్ర వేసామనుకోండి మాడిపోతుంది. అందుకని జీలకర్ర ఇప్పుడు వేయొద్దు. ఇలా దోరగా వేయించుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఈ జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర కొంచెం ఎక్కువే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇది అన్ని కూరల్లోకి పనికొస్తుందండి ఈ మసాలా. మనకి చేపల కూరలో వేసుకోవచ్చు, మాంసం కూరలో వేసుకోవచ్చు, వేపుడులో వేసుకోవచ్చు, ఏమన్నా కాయగూర వేపుడులో కూడా మనకి బంగాళదుంపలు వేపుడు అలాంటి వాటిలో కూడా వేసుకోవచ్చు. ఇది చేసుకుని మనం సరుకులు తెచ్చుకోగానే ఒక డబ్బాకి పెట్టి ఉంచుకున్నామంటే మనకి ఒక 2 నెలల దాకా ఉంటుంది. ఒక్కొక్క స్పూనే వేసుకోండి, ఎక్కువ వేసుకోబాకండి. మళ్ళీ ఇప్పుడు అందరికీ కడుపులో బాగోట్లేదు, ఒక్కొక్కరు గ్యాసులు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మసాలాలు ఎంత తక్కువ వాడితే అంత మంచిది కదా. బయట మసాలాలు అస్సలు వాడబాకండి. బయట మసాలాలు అస్సలు బాగోవు, టేస్ట్ బాగోవు ముందు అసలుకి. మనం పొట్టకు కూడా మంచిది కాదు అసలుకి. అదిగోండి ఇలా వేగిపోయినాయి కదా. ఇలా వేపుకున్నాక ఏం చేద్దామంటే ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టుకున్నాక, జీలకర్ర కూడా వేగుతుంది, చిటపట అంటుంది. కొంచెం ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టుకున్నాక మీకు మిక్సీ పట్టేది ఎలాగో మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి నేను ఏం చేసుకున్నా కదా, ధనియాలు, చెక్క, లవంగా, యాలక్కాయ, జీలకర్ర ఇవన్నీ వేయించుకుని ఇలా మిక్సీ పట్టి మీకు చూపిస్తా. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇదిగో మెత్తగా నలిగిపోయింది కదా. దీంట్లో కొంచెం సాల్ట్ వేయండి, పురుగు రాకుండా ఉంటుంది. మనకి ఎన్ని నాళ్ళు ఉన్నా సరే పురుగు రాదు. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే లాస్ట్లో వెల్లుల్లిపాయ వేయండి. ఫస్ట్ వేయబాకండి, నలగవు ధనియాలు.
లాస్ట్లో ఇట్లా వెల్లుల్లిపాయ వేసుకుని మీరేం చేస్తారంటే ఒక్క తిప్పు తిప్పండి సరిపోతుంది. ఇంకా మనకి ఒకే ఒక్క తిప్పు స్టార్ట్ చేసేది. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకుని వెల్లుల్లిపాయ ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకున్న ఇదిగో ఇలా వేసుకుని డబ్బాలో పెట్టుకోవాలి. బాక్స్లో మీ ఇష్టం ఏది కావాలంటే మీరు డబ్బా అంటే డబ్బాలో పెట్టుకొని బాక్స్లో పెట్టుకోండి. బయట ఉన్నా పర్వాలేదండి, ఇదేం అవ్వదు. ఇలా చేసుకోండి. దీని పని అయిపోయింది కదా. మళ్ళీ అల్లం వెల్లిపాయ పేస్ట్ చూపిస్తా. ఇప్పుడు పొడి మసాలా అయిపోయింది కదండి, బాక్స్లో తీసుకున్నాం కదా మనం. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ చేపిస్తా. ఇవ్వండి అల్లం ముక్కలు చక్కగా కడుక్కొని తొక్కు తీసుకుని మంచిగా ఆరబెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ దానికి సరిపడా వెల్లుల్లిపాయ, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. వేసుకుని అల్లం, వెల్లుల్లిపాయ, సాల్టు, పసుపు ఇవి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టి మళ్ళీ మీకు చూపిస్తా. ఇదిగోండి ఇలా మెత్తగా పట్టుకున్నాక మనకి ఒక డబ్బాలో పెట్టుకుని మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకున్నాక మీ డబ్బాలో పెట్టుకుని చూపిస్తాను. ఇదిగోండి ఇదేనండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇలా చేసుకోండి. దీనికి మళ్ళీ ఒకసారి చెప్తాను ఏమేమి కావాలో. అల్లము శుభ్రంగా చేసుకున్న అల్లం, చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు కోసుకున్న అల్లము, తర్వాత వెల్లుల్లిపాయ, కొంచెం సాల్టు, కొంచెం ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో పట్టేటప్పుడు ఒక్క చొక్క నీళ్ళు కూడా పోయబాకండి. నీళ్ళు పోస్తే మళ్ళీ వాసన వస్తుంది. నీళ్ళు పోయకుండా వట్టిగానే మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా వస్తుంది. ఉప్పు వేస్తాం కానీ నీరు వస్తుంది కదండి, సరిపోతుంది. ఇలా చేసుకోండి. ఇదేమో పొడి మసాలాకు కావాల్సిన పదార్థాలు: ధనియాలు, చెక్క, లవంగ, యాలక్కాయ, జీలకర్ర, తర్వాత వెల్లుల్లిపాయ, కొంచెం ఉప్పు వేయండి. మెత్తగా చక్కగా దోరగా వేయించుకుని తర్వాత మిక్సీ పట్టుకుని లాస్ట్లో వెల్లుల్లిపాయ వేసుకోండి. ఇదండి ఈ రెండు పదార్థాలు. ఇది పొడి మసాలా, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకునే విధానం ఇదేనండి. ఈ రెండు ఉంటే చాలండి. మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కోసుకుంటే, మాంసం తెచ్చుకుంటే సరిపోతుంది. మసాలాలు ఇంకేటు పరిగెత్తక్కర్లేదు.